అందరికీ నమస్తే అండి. సాధారణంగా మనం అంటే జనరల్గా హ్యూమన్ నేచర్ చూసినా లేదంటే మన సమాజంలో కానీ ప్రేమ కంటే పగ రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది. ప్రేమ ఉన్నవాళ్ళు చూపిస్తారో లేదో తెలియదు కానీ పగ ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా తీర్చుకోవాలనుకుంటారు, చూపించాలనుకుంటారు. అలాగే పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువగా ఉంటుంది. సానుకూలత కంటే ప్రతికూలత ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అలాగే రాజకీయాల్లో కూడా ఒక వ్యక్తి ఒక నాయకుడి మీద అభిమానం పెంచుకొని ఒక 10 ఓట్లు వేయించగలడో లేదో తెలియదు కానీ అదే నాయకుడికి పైనున్న నాయకుడి మీద వ్యతిరేకత ఉంటే 100 ఓట్లు మైనస్ చేయగలడు. అంటే రాజకీయాల్లో పాజిటివ్ ఓట్లు వేయించడం కంటే ఓట్లు తీయించేయడం ఈజీ, ఓట్లు వేయించకపోవడం ఈజీ. మంచి కంటే చెడే ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది కూడా. సేమ్ అదే ఫార్ములా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మార్పులో కూడా వర్తిస్తుంది. సేమ్ ఫార్ములా. సో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పెద్దలు ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వట్ల. ఇప్పటికే 59 నియోజకవర్గాల్లో పేర్లు వచ్చాయి. మరొక 30 నియోజకవర్గాలకు పేర్లు వస్తాయి. రేపో మాపో ఈరోజు ఒక లిస్ట్ వస్తుంది అంటున్నారు, ఇంకో 3 రోజుల తర్వాత ఇంకో లిస్ట్ అంటున్నారు, ఇంకో 2-3 లిస్టులు వస్తాయి. ఓవరాల్గా 80 నియోజకవర్గాల్లో మార్పులు జరుగుతాయి. సో ఈ 80 నియోజకవర్గాల్లో జరిగిన మార్పులతో చాలామంది ఎమ్మెల్యేలు రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోతారు. ఏమయ్యా నువ్వు పనికిరావు, నీకు సీట్ ఇస్తే నువ్వు గెలవు, అందుకే నీకు సీట్ ఇవ్వట్లేదు అని అతనికి చెప్పి పార్టీ అభ్యర్థిని మారుస్తోంది. సో వాళ్ళలో ఆ 80 మందిలో ఒక 30 మంది పార్టీ కోసమో జగన్మోహన్ రెడ్డి గారి కోసమో ఆ పార్టీ సింబల్ చూసో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఎమోషన్ కారణంగానో సైలెంట్గానే ఉంటారు. మా పార్టీ మా నాయకుడు అనే పేరుతో సైలెంట్గానే ఉంటారు. కానీ దాదాపుగా మిగిలిన 50 మందిలో ఇంకొక 20 మంది పార్టీలు మారిపోవచ్చు. 20 మందో 30 మందో పార్టీలు మారిపోవచ్చు. వాళ్ళ మూడ్ని బట్టి నాకున్న అంచనా అయితే ఒక 30 మంది పార్టీలు మారుతారు. 30 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఒక 4 ఫిక్స్ అయ్యారు, ఇంకొక 2 కాంగ్రెస్లోకి ఫిక్స్ అయ్యారు. మొత్తం మీద 30 మంది పార్టీ మారిపోతారు. 25 నుంచి 30 మంది. మరి మిగిలిన ఎమ్మెల్యేలు ఉంటారు కదా, వాళ్ళు పగ తీర్చుకుంటారు. పార్టీ మారతారా లేదా అనేది అనవసరం, అదే పార్టీలో ఉంటారా లేదా అనేది అనవసరం, రెబల్గా పోటీ చేస్తారా లేదా అనేది అనవసరం. ఎలాగైనా సరే ఏదో ఒక దారి ఎంచుకొని పగ తీర్చుకుంటారు. పగ అంటే ఎలా తీర్చుకుంటారు? నేను గెలవకపోయినా పర్వాలేదు, వాళ్ళు గెలవకూడదు, ఆ పార్టీ ఇక్కడ గెలవకూడదు, నాకు దక్కనిది మరొకరికి దక్కకూడదు అంటారు చూడండి. పగలో ఫస్ట్ లైన్ అది, ఫస్ట్ సూత్రం అది. సినిమాల్లో కూడా అదే అంటారు కదా. సో అలాగే నాకు ఇక్కడ సీట్ ఇవ్వలేదు కాబట్టి నేను గెలవను అన్నారు కాబట్టి ఇక్కడ ఆ పార్టీ ఎలా గెలుస్తుందో చూస్తా, వేరే వాళ్ళకి సీట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఎలా గెలుస్తారో చూస్తా అని సాధారణంగా అనుకుంటారు. సాధారణంగా ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళిన తర్వాత ప్రతి నాయకుడిలో కూడా అహంభావం విపరీతంగా ఉంటుంది. అది ఎన్నికలు వచ్చేసరికి రకరకాల కోణాల్లో బయటపడుతుంది. సీట్ ఇచ్చి ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి వస్తే వంగి దండాలు పెడతారు అహాన్ని చంపుకొని తాత్కాలికంగా. సీట్ ఇవ్వకపోతే రెబల్గా మారితే కొంచెం ఆహాన్ని బయట పెడుతుంటారు. సో ఇప్పుడు వైసీపీలో ఈ కొంతమంది మనం ఎవరైతే చెప్పుకుంటున్నామో వాళ్ళు ఆ రెండో కోణానికి చెందిన వాళ్ళు, రెండో కోవకు చెందిన వాళ్ళు. సో పగ తీర్చుకునే అవకాశం ఉంది. ఆ పగ తీర్చుకోవడానికే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళలో పర్టికులర్గా పార్టీ కోసం త్యాగం చేసి, పార్టీ కోసం కష్టపడి, పార్టీ కోసం నానా పాట్లు పడి, నానా తిట్లు, ప్రత్యర్థుల్ని తిట్టి రాజకీయంగా ఎటూ కాకుండా పోయిన కొంతమంది ఉన్నారు. కాపు రామచంద్రారెడ్డి గారో, లేదా ఆయన మంగళగిరి ఆర్కే గారో, లేదా అంతెందుకు హిందూపూర్ ఎంపీ గారు, సిట్టింగ్ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు, ఆయనకి సీట్ ఇవ్వకపోతే ఆయన పరిస్థితి ఏంటి? పాపం వీఆర్ఎస్ తీసుకొని వచ్చాడు ఆయన, సర్వీస్ వదులుకొని, సింగిల్ టైం ఎంపీ, ఇంకా అయిపోయింది ఆయన రాజకీయ జీవితం, ఆయనకి సీట్ ఇవ్వట్ల. మరి ఆయన కూడా నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఆయన వేరే పార్టీలోకి వెళ్ళగలరా? టీడీపీలోకి రాలేడు. కాంగ్రెస్కి వెళ్ళగలరా? వెళ్ళలేరు. ఎందుకంటే ఆయనకు వైసీపీనే రాజకీయ జీవితం ఇచ్చింది కాబట్టి ఆ పార్టీలోనే ఉండాలి. కాకపోతే తనను కాదని వేరే వాళ్ళకి సీట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. అదే పరిస్థితి దాదాపుగా 20 నుంచి 25 నియోజకవర్గాల్లో ఉంటుంది. కొంతమంది వైసీపీలోనే ఉంటాము, మేము సహకరిస్తాము అని చెప్తూనే దెబ్బేస్తారు. ఆ దెబ్బే అంటే ఆ పగ తీర్చుకోవడాన్నే దెబ్బ వేయడం అనుకోవచ్చు. రాజకీయాల్లో ఈ వెన్నుపోట్లు చాలా సహజం. బయటకు తిరుగుతూ నవ్వుతున్నట్టు నటిస్తూ వాళ్ళకున్న ఓట్ బ్యాంక్ చేత, వాళ్ళకున్న వర్గం చేత వ్యతిరేకంగా ఓటు వేయించడం
రాజకీయాల్లో లక్షణం. సో వైసీపీకి అలా సొంత పార్టీ నాయకులు పొడిచే వెన్నుపోట్ల కారణంగానే ఒక 25 సీట్లు ఓడిపోయే ముప్పు ఉంది. అది మన కంక్లూజన్ పాయింట్ అన్నమాట. అందుకే పగ తీర్చుకునే ప్రతి నియోజకవర్గంలో కూడా వైసీపీకి ఓటమి తప్పదు. తాజాగా కనిగిరి నియోజకవర్గం ఇప్పుడే జరుగుతుంది ఒక పెద్ద అగాధం. అది మళ్ళీ నేను చెప్తా. అక్కడ కూడా అంతే. బుర్రా మధుసూదన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వకపోతే ఆయన ఊరుకోడుగా, ఆయన వర్గం ఊరుకోదుగా, ఆయన కూడా ప్రతీకారం వైపే వెళ్తారు.